హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలా రోజులు బట్టి మీరు అడుగుతున్న వీడియో అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను. చాలామంది నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు ఇదే వీడియో చేయమని. ముఖ్యంగా స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, స్కిన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే స్కిన్ అనేది క్లియర్గా ఉండడానికి, బ్లాక్ స్పాట్స్ బ్లెమిషెస్ ఉండకుండా ఉండడానికి మీరు వాడేది ఏంటి అని అడుగుతున్నారు. నేను మీకు యూజ్ అయ్యే వీడియోని చేస్తున్నాను. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. తక్కువ టైంలోనే జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటే మాత్రం మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. నా హెయిర్ చూస్తున్నారు కదా, ఎంత బౌన్సీగా, ఎంత పొడవుగా, ఎంత ఒత్తుగా ఉందో. నేను మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. 100% కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన హెయిర్ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైతే బాల్ హెడ్ ప్రాబ్లం ఉంటుందో, ఫ్రంట్ అనేది హెయిర్ రీగ్రోత్ అవుతుందో, అలాంటి వాళ్ళకి మన హెయిర్ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ అనేది సూపర్గా గ్రోత్ అవుతుంది. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ని ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా డేస్ బట్టి నన్ను అడుగుతున్న వీడియో ఏంటి అని అంటే, మీరు వాడే ఫేస్ వాష్లు చూపించండి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పాను. ఇప్పుడు ప్రజెంటు నేను వాడిన ఫేస్ వాష్లు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ నేను ఏవైతే వాడుతున్నానో అవి, అంటే ముందు వాడినవి, ఇప్పుడు యూజ్ చేస్తున్నవి అన్నీ కూడా చూపిస్తాను. మా ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నాయి. అలాగే ఆల్ స్కిన్ టైప్స్కి నేను చూపిస్తాను. అసలు లేట్ చేయొద్దు, ప్రోడక్ట్స్ అనేది చూపించేస్తాను. ఫస్ట్ నా ఫేవరెట్ ఫేస్ వాష్ అండి. నేను గత కొన్ని సంవత్సరాల నుండి మార్చకుండా ఒకటే వాడుతున్న ఫేస్ వాష్ ఏదైనా ఉందంటే మాత్రం ఫస్ట్ ఫేస్ వాష్ అండి ఇది. మమా అర్త్ రైస్ ఫేస్ వాష్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. మనకి డల్ స్కిన్ కూడా అసలు ఉండదన్నమాట. ఇది వచ్చేసి మనకి సల్ఫేట్స్, పారాబిన్ ఫ్రీ, ఆల్ స్కిన్ టైప్స్కి ఇది యూజ్ అవుతుంది. దీన్ని తప్పకుండా యూజ్ చేయండి. రైస్ మన స్కిన్కి చాలా మంచిది. అలాగే మనకి ఇందులో B3+ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మంచి రిజల్ట్ చూడొచ్చు. మీరు ఏదైనా ఒక బడ్జెట్లో ఫేస్ వాష్ ఎతుకుతున్నారు, మంచి ఫేస్ వాష్ ఎతుకుతున్నారు, ఆల్ స్కిన్ టైప్స్ కంటే మమా అర్త్ రైస్ ఫేస్ వాష్ని నేను సజెస్ట్ చేస్తాను. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. తర్వాత మళ్ళీ నేను ఎక్కువగా యూజ్ చేసిన ఫేస్ వాష్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం మమా అర్త్లోనే ముల్తానీ మట్టి ఫేస్ వాష్ అనమాట. ఈ ముల్తానీ మట్టి చాలా బాగుంటుంది. ముల్తానీ మట్టి అలాగే బల్గేరియన్ రోస్ అనమాట. ముల్తానీ మట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఫేస్ వాష్ అనేది మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేసి స్కిన్ని క్లియర్గా ఉంచడానికి ముల్తానీ మట్టి హెల్ప్ చేస్తుంది. సో మీ ఫేస్ మీద ఎక్కువగా ఆయిల్ ఉంది, ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి. అలాగే యాక్నీ వాళ్ళకు కూడా పనిచేస్తుంది. చాలామందికి ఫేస్ మీద ఎక్కువగా యాక్నీ వచ్చేసి ఏ ఫేస్ వాష్ యూజ్ చేయాలో తెలియదు కదా, అలాంటి వాళ్ళు ట్రై చేయండి. ఇది మీ ఫేస్ మీద ఆయిల్ని కంట్రోల్ చేసి, యాక్నీని కంట్రోల్ చేసి మీ స్కిన్ని క్లియర్గా ఉంచుతుంది, ఆయిల్ ఫ్రీగా కూడా ఉంచుతుంది. స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా కూడా కనపడుతుంది. మీరు ఏదైనా ఒక మంచి ఫేస్ వాష్ ట్రై చేయాలనుకుంటే ముల్తానీ మట్టి ఫేస్ వాష్ ట్రై చేయండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, మమా అర్త్లో ఇంకా చార్కోల్ ఫేస్ వాష్ కూడా మనకు బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. తర్వాత టాల్క్ ఆయుర్వేదకో నుండి కుంకుమాది ఫేస్ వాష్ సాఫ్రన్ అండ్ 24K గోల్డ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ ఫేస్ వాష్ కూడా నా ఫేవరెట్ ఫేస్ వాష్ అని నేను చెప్తాను. ఎవరికైతే గ్లోయింగ్ స్కిన్ కావాలి, తొందరలో మాకు ఫంక్షన్ ఉంది, ఏదైనా పార్టీ ఉంది, లేదు మా స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అయింది, మా స్కిన్ని మంచిగా చేసుకోవాలి, గ్లోగా ఉండాలి అనుకుంటే ఈ ఫేస్ వాష్ని మీరు యూజ్ చేయండి. ఇది మన స్కిన్ని రేడియంట్గా, యూత్ఫుల్గా ఉంచుతుంది. మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్కి హెల్ప్ చేస్తుంది అనమాట. నాకు ఈ ఫేస్ వాష్ నచ్చినంత బాగా ఇంకా ఏ ఫేస్ వాష్ నచ్చదేమో అంత బాగుంటుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం ట్రై చేస్తుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన ఫేస్ వాష్ అనమాట. టాల్క్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. సీరమ్స్ బాగుంటుంది, మాయిశ్చరైజర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో టాల్క్ ప్రొడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. సో ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫేస్ వాష్ లింక్, ట్రై చేసేయండి. తర్వాత మనకు అన్ని చోట్ల ఈజీగా దొరికే ఫేస్ వాష్ చెప్తాను, ఫాన్స్ అనమాట. సో ఈ ఫాన్స్
స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా స్కిన్ బ్రైట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి నియాసినమైడ్ ఉంటుంది, విటమిన్ B3 కూడా ఉంటుందన్నమాట. మన స్కిన్ మీద ఉన్న డల్నెస్ని క్లియర్ చేస్తుంది. యాంటీ డల్నెస్ అనమాట. చాలామందికి స్కిన్ డల్గా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఈ ఫేస్ వాష్ బాగుంటుంది. ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది, అన్ని సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఫేస్ వాష్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. బడ్జెట్లో మీరు ఒక మంచి ఫేస్ వాష్ యూజ్ చేయాలనుకుంటే పాండ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, తర్వాత ఫిలిగ్రిమ్ నుండి అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫిలిగ్రిమ్లో నేను 24K గోల్డ్ కూడా యూజ్ చేశాను, నేను మీకు చూపించాను. ఫిలిగ్రిమ్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయండి. ఇందులో రైస్ ఉంటుంది కాబట్టి ఇది నేను మీకు సజెస్ట్ చేస్తాను. మన స్కిన్ని గ్లోగా చేయడానికి సూపర్గా హెల్ప్ చేస్తుంది ఈ ఫేస్ వాష్ అనేది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేసేయండి. తర్వాత బ్యూటీ ఆఫ్ జాన్సన్ నుండి నేను ఈ ఫేస్ వాష్ తెప్పించాను. ఇది వచ్చేసి మన స్కిన్ని క్లియర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి గ్రీన్ ఫ్లమ్ ఉందన్నమాట. రీఫ్రెషింగ్ క్లెన్జర్ అని ఉంటుంది. దీన్ని యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అయితే చాలా గ్లోగా అనిపిస్తుంది. ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ బ్యూటీ ఆఫ్ జాన్సన్ ఫేస్ వాష్ బాగుంటుంది. నేను చాలా బాగా యూజ్ చేశానండి, నాకు చాలా బాగా నచ్చింది. మీకు క్లియర్ స్కిన్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయండి. ఇందులో మనకు మాయిశ్చరైజర్ బాగుంటుంది, సన్ స్క్రీన్ బాగుంటుంది బ్యూటీ ఆఫ్ జాన్సన్లో. ఓకే, నేను టైం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియో ఎందుకు చేయడం అని చెప్పేసి ఈ బ్రాండ్స్లో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా చెప్పేస్తున్నాను. నేను ప్రజెంట్ అయితే బ్యూటీ ఆఫ్ జాన్సన్ ఫేస్ వాష్, అలాగే మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను నా స్కిన్ కేర్లో. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ట్రై చేసేయండి ఈ ఫేస్ వాష్ కూడా. తర్వాత కొరియన్ ఫేస్ వాష్ అనమాట. రైస్ వాటర్ బ్రైటర్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాడి రివ్యూ చేసిన ప్రోడక్ట్ అనమాట. నేను కూడా యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ అండి. మెయిన్గా నా ఫేస్ వాష్ల విషయానికి వచ్చే వరకు రైస్ వాటర్ ఈ రెండు కూడా ఉండేటట్లు చూసుకుంటాను. నియాసినమైడ్ B3+. సో ఇవి నా ఫేస్ వాష్లో ఉంటాయన్నమాట. ఈ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది, కొరియన్ ఫేస్ వాష్ అనమాట. సో దీని పేరు మనకు అర్థం కాదు, రైస్ వాటర్ బ్రైట్ అని ఉంటుంది. ఈ ఫోమింగ్ క్లెన్జర్ అని ఉంటుందన్నమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దా ఫేస్ షాప్ అనమాట, ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తారు. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేసేయండి. తర్వాత డాక్టర్ సజెస్ట్ చేశారని చెప్పేసి చాలామంది నాకు రివ్యూ చేయండి అని అడిగారు. సో త్రిగ్లో అనమాట. సో ఈ ఫేస్ వాష్ నాకు ఇది పెద్దగా నచ్చలేదండి. స్కిన్ వైటనింగ్కి, డీప్ క్లెన్జింగ్కి అని చెప్పారు. స్కిన్ వైటనింగ్ అయితే ఏం అవ్వలేదు, కానీ ఓకే ఫేస్ వాష్ అనమాట. సో దీని మీద కొంచెం నాకు అంత బాగా వర్క్ అవ్వలేదు కాబట్టి స్కిన్ వైట్నింగ్ అని చెప్పకూడదు. ఓకే, ఒక ఫేస్ వాష్ ఏదైనా మంచిగా యూజ్ చేయాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. బట్ ఇది నాకైతే నిజంగా వర్క్ అవ్వలేదు, కానీ ఇప్పటికీ చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారు. నా వరకు అయితే ఇది పెద్దగా వర్క్ అవ్వలేదు. సో ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే చాలామంది రివ్యూ చేయమని అడిగారు కదా, సో దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇన్ కేస్ కావాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా చాలా ఫేస్ వాష్లు ఉన్నాయండి. ఫ్లమ్లో కూడా చాలా బాగుంటాయి ఫేస్ వాష్లు. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నేను వాడిన కొన్ని బ్రాండ్స్ చూపించాను, ఇంకా చాలా ఫేస్ వాష్లు రివ్యూస్ కోసం తెప్పించాను. బట్ అందులో కూడా ద బెస్ట్ మాత్రం ఇప్పుడు నేను మీకు చూపించాను. ఇప్పటి వరకు నేను చూపించిన ఫేస్ వాష్లో మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కింద మై హాల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుండి కూడా హ్యాపీగా మీరు బై చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి హాల్ వీడియోస్ కోసం, బ్యూటిఫుల్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.